హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ ఎవరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఎక్కువగా కష్టపడేవాడు ఎక్కువగా సుఖపడతాడా, లేదా ఎక్కువసేపు కష్టంతో కూడిన శృంగారం చేసేవాడు హ్యాపీగా ఉంటాడా, దీని గురించి ఒక వీడియో చేయమని అడిగారనమాట. ఈరోజు మీకు క్లియర్ కట్గా చెప్తాను. అందరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది, అందరికి ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ముఖ్యంగా లేడీస్కి ఒక క్లారిటీ అయితే ఉంటుంది. మీరు కనుక అంత మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ 1133@CM4 అనమాట. ఐడి కాల్ చేసినట్టయితే మీకు ఏదైనా నేను మాట్లాడతాను. డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తానమాట. ఇంకా లెట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వాయిస్ కొద్దిగా స్లోగా ఉందండి, ఎందుకంటే గొంతు నొప్పిగా ఉందన్నమాట. సో అందుకోసమే మెల్లిగా చేస్తూ ఉన్నాను వీడియో అయితే. కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా వీడియోస్కి, అందుకోసమే బాగాలేకపోయినా సరే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ లెట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నార్మల్గా ఏంటంటే, జనరల్గా కష్టం అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి శారీరక కష్టం, రెండు మానసిక కష్టం. మానసిక కష్టం అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటి తట్టుకోలేకుండా వచ్చే కష్టం. శారీరక కష్టం అంటే ఒకటి సెక్సువల్గా కష్టం, రెండు బయట మనం చేసే పనుల వల్ల కష్టం. ఇప్పుడు డే మొత్తం ఎండలో కష్టపడి రాళ్ళు కొట్టడం, సిమెంట్ మోయడం, ఇలాంటి పనులు చేసే వాళ్ళ దగ్గర నుంచి ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆ కష్టం అంటే ఏంటనేది తెలిసే ఉంటుంది. సో అంత కష్టపడి వచ్చిన వాడికి నైట్ టైంలో సుఖం అనేది లేకపోతే, సెక్సువల్ లైఫ్లో ఎంజాయ్ లేకపోతే మరుసటి రోజు పని చేయలేడు. అది అందరికీ తెలిసిన విషయం అనుకోండి. మీరు ఎంత బయట కష్టపడినా, డే మొత్తం ఒక్క నిమిషం టైం లేకుండా మీరు కష్టపడినా, ఇంటికి వచ్చి సెక్సువల్గా ఉండి ఎంజాయ్ చేస్తే కనుక మరుసటి రోజు మళ్ళీ అంతే స్టామినాతో మీరు వెళ్ళగలరు. ఒకవేళ సెక్సువల్గా దూరంగా ఉన్నా, భార్య సపోర్ట్ చేయలేకపోయినా కూడా ఏమవుతుందంటే మరుసటి ఆ ఎనర్జీ రాదు, వీళ్ళకి అదే ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అలాగే చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఏదైనా చూసినా, ఎవరైనా చూసినా, ఎలా అంటే రొమాంటిక్గా ఉన్న వాళ్ళు చూసినా, ఒకరిపైన ఒకరు హక్ చేసుకున్న వాళ్ళు చూసినా అలాగే ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి జనరల్గా అబ్బాయిలకైతే. కాకపోతే అమ్మాయిలు ఏంటంటే, కష్టపడే వాళ్ళకి, కష్టపడని వాళ్ళకి కూడా వైఫ్ అనేది సాటిస్ఫాక్షన్ చేయాలి. అప్పుడు ఏంటంటే బయట ఆలోచనలు రాకుండా ఉంటాయి. సో దాని గురించి కూడా అంటే మనకి లేదే, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నానే అనే ఆలోచన కూడా రాకూడదు అనమాట. బయట వ్యక్తులు ఎంజాయ్గా వెళ్తున్నప్పుడు కానీ, లేదా మూవీస్లో కానీ, సీరియల్స్లో ఏదో ఒక టైంలో కిస్ చేసుకునే సీన్స్ వచ్చినప్పుడు కానీ, ఆ సిచ్యువేషన్స్లో నువ్వు నీ భార్య ఉన్నట్టుగా అబ్బాయికి ఆ ఫీలింగ్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా అమ్మాయి ఎప్పుడు అబ్బాయి హ్యాపీగా ఉండాలనుకున్నా, భర్త ఎప్పుడు కావాలనుకున్నా అప్పుడు హ్యాపీగా సపోర్ట్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే అలా వస్తుంది. అలా కాకుండా మీరు సపోర్ట్ చేయకుండా అవాయిడ్ చేస్తే కనుక ఏమవుతుందంటే, సో వాళ్ళకి ఇంకెవరెవరిపైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అరే నాకు ఇంత బాగుండే ఇలా వస్తుంది అనమాట. కాబట్టి చెప్పదలుచుకునేది, ఎంత శారీరక కష్టం చేసినా, ఎంత కూలి పని చేసినా, సాఫ్ట్వేర్ జాబ్ చేసినా, ఏ చేసినా సరే వాళ్ళకి కావాల్సినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండాలి అనేది చాలా 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 అవసరం. సో అది లేడీస్ అర్థం చేసుకోవాలి. అండ్ అలాగే బాడీ రిలాక్స్ అవ్వాలన్నా, మనుషులు అంతే ఉత్సాహంతో పనికి వెళ్ళాలన్నా, గొడవలు రాకుండా ఉండాలన్నా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలన్నా కూడా ఖచ్చితంగా ఈ రిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఉన్న గొడవలను పక్కన పెట్టి సో సెక్సువల్గా దగ్గర అవుతే కనుక ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.